అయితే ఈ ఈ ఇప్పుడు నేను అడిగేది బయటికి రాలేదన్నా. కానీ మా వరకు తెలిసింది. ఆ మధ్య న్యూడ్ ఫోటో షూట్ గూడా జేసినారు. అవి బయటికి న్యూడ్ కాదు, రాలేదనుకో. అవునా? న్యూడ్ కాదు, కానీ దాని సిక్స్ మీద ప్యాక్. ఎందుకు అట్లా టాక్ అది వచ్చింది? ఏమైందంటే అప్పుడే రణ్వీర్ సింగ్ ఫోటోషూట్ చేశారు. రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ చేశారు. హ్మ్. ఓకే. ఆయన చేసినప్పుడే నేను సిక్స్ ప్యాక్ చేశాను. అప్పుడే నేను సిక్స్ ప్యాక్ చేసినందుకు ఏమైంది, ఆ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. హ్మ్. ఆల్ రైట్. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఆ న్యూస్తో పాటు ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది అనేసారా? అని రణ్వీర్ సింగ్ ఫోటోలతో పాటు నా వేశారు. నా ఫోటోలు ఏముండవు, నేను సిక్స్ ప్యాక్లు టవల్ కట్టుకుని ఉంటా పొంగ అంతే. ఇగో ఈ నందు. ఫోటో పెట్టా. ఓహ్! ఇప్పుడు ఇందులో ఏమని చెప్పు. అన్నది నువ్వేనా? నేనే సిక్స్ ప్యాక్ బాడీ. ఓకే, అంతే. అదొకటి, ఆ ఫోటో ఒకటి పెట్టాను సిక్స్ ప్యాక్లో. ఇంకేం ఇదొకటి పెట్టా. ఓయమ్మ! ఇప్పుడు ఇలా బాలీవుడ్ హీరో ఉన్నట్టే ఉన్నావుగా అన్న. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఎంతమంది సినిమాల్లోనే ఇలా కనిపిస్తారు కదా. అవును. మరి ఆ దాంట్లో నేను న్యూస్ అలా వేశారు. అప్పుడే ఆహా! రణ్వీర్ సింగ్ చేశారు, కంప్లీట్ న్యూడ్ చేశారు. ఇలా కాళ్ళని ఇలా చేసి కవర్ చేసి ఆయన చేశారు. ఓహోహో! ఆ ప్రాసెస్లో నాకు పడింది బొక్క. మనం చేసింది లేదు, పెట్టింది లేదు. నేను ఊరికే సిక్స్ ప్యాక్ చేశాను, కష్టపడిన దాన్ని చూపించుకుందామని చెప్పి ఫోటోషూట్ పెట్టాను అంతే. గీతక్క మీద అయిపోయింది కదా! ఇంకొక క్వెషన్. గీతక్క మీదనే ఇంకొక క్వెషన్. తప్పకుండా. ఆ మధ్య ఇది సోషల్ మీడియాలో వచ్చిన టాపిక్ అన్నమాట. గీతక్క క్యాసినో ఆడి డబ్బులు బాగా పోగొట్టుకుంది. అవును. ఎట్లా అవి వినంగానే మీకు నేను ఎట్లా ఒక అనిపించింది? తమిళ సినిమా చేశాను పెళ్ళైన వెంటనే. సో న్యూజిలాండ్లో షూట్. హ్మ్. న్యూజిలాండ్లో షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి అండ్ యుఎస్లో ఒకసారి. సో ఎప్పుడో యూకేకి వెళ్ళినప్పుడు క్యాసినోకి వెళ్ళి ఒక గేమ్ ఏదో ఆడింది. అప్పుడు కొన్ని డబ్బులు వచ్చాయి. అంటే ఫస్ట్ టైం ఆడితే పోయి, సెకండ్ టైం ఆడితే వచ్చాయి. వావ్! సో దానికి అది ఉండి, అరే అలా పోతాయి కానీ మళ్ళీ ఆడితే మళ్ళీ ఆడితే వస్తాయిరా అని వస్తాయి. చెప్పి ఫీల్ అయింది. ఫీల్ అయ్యి మేము న్యూజిలాండ్ అది వెళ్ళినప్పుడు డబ్బులు పెట్టి ఆ డబ్బులు పోయి కాదురా సార్ అప్పుడు వచ్చాయి కదా మళ్ళీ మళ్ళీ వస్తాయి. సరే ఓకే మళ్ళీ పోయాయి. మళ్ళీ పోయి లేదు 2 సార్లు పోయాయి కదా, ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు 100 రూపీస్ పెట్టి ఆడామనుకో, నెక్స్ట్ మళ్ళీ 100 పెట్టా 200 పెట్టి ఆడాం కదా, ఈసారి డబ్బులు రావాలంటే డైరెక్ట్గా 200 పెడదాం. సో ఆ 200 లాస్ ప్లస్ ఈ ప్రాఫిట్ కలిపి మళ్ళీ డబ్బులు పోయాయి. అలా అంటే మరీ భారీ అమౌంట్లో ఏం కాదు, కానీ రీజనబుల్లీ ఒక గుడ్ అమౌంటే అది. అంటే ఒక డీసెంట్ అమౌంటే, కానీ మరీ ఏదో పెద్ద భారీ ఎన్నో లక్షల రూపాయలు అంటే అది అలా. అది కూడా పార్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా దీంట్లో ఏదో మేము ఇలానే చెప్పింది అలా రాశారు. అంటే మేము దాని పేరేంటి ఒకసారి ఏబిఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి నన్ను గీత అని పిలిచినప్పుడు అక్కడ మేము చూసారు ఎప్పుడైనా ఇలా ఉందా అది ఇదని ఏదో మాట్లాడితే ఏదో విషయంలో టాపిక్లో ఇలా అయిందండి, నాకు నచ్చలేదు అసలు గీత అలా చేయటం. అప్పుడు ఇద్దరం ఆ పోలీస్ వాళ్ళు, ఎందుకంటే ఇద్దరం కొట్టుకున్నాం. నేనేంటంటే నువ్వు పిచ్చిదానిలా చేస్తున్నావు, నీకు అసలు ఒక అంతు పొంతు ఉండట్లేదు, తెల్లారి 6 అయిపోయింది. అయితే దాన్ని బయటకు పదా అనేసి క్యాసినో బయటకు వచ్చి ఇద్దరం తిడుతున్నా, ఏంటి బుజ్జి మనం నాన్ సెన్స్ అంటే ఏదో చెప్తోంది. అప్పుడు మేము ఏదో కొట్టేసుకుంటున్నాం అనుకుని అక్కడ పోలీసులు వచ్చారు. వస్తే లేదు నథింగ్, వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుని అలా.